ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే సిగ్గు సిగ్గు నరేంద్ర మోడీ పాలన, సిగ్గు సిగ్గు నరేంద్ర మోడీ పాలన. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కాపాడుకుందాం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను, కాపాడుకుందాం రాజ్యాంగం ఇచ్చే ప్రాథమిక హక్కుల్ని, కాపాడుకుందాం రాజ్యాంగం ఇచ్చే ప్రాథమిక హక్కుల్ని. బీజేపీ పాలన రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు సిగ్గు సిగ్గు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం, సిగ్గు సిగ్గు విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేయడం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రద్దు చేయాలి ఎన్టీఏను వెంటనే, రద్దు చేయాలి ఎన్టీఏను వెంటనే. ప్రధాన్ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం. దేశ రాజధానిపై విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడము, సిగ్గు 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 దేశ రాజధానిపై విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం. సిగ్గు 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 వెంటనే శాంతి చెప్పి బీజేపీ లాఠీలు తూటాలు, లాఠీలు తూటాలు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే వెంటనే శాంతి చెప్పి బీజేపీ లాఠీలు తూటాలు. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. బీజేపీ పాలన, బీజేపీ పాలన. భారత రాజ్యాంగాన్ని
బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వంలో రూపొందించినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి బలమైన రాజ్యాంగం అని చెప్పి నమ్ముతాం. ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఈరోజు పటిష్టమైన కారణం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ఆ రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజు హైదరాబాద్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి, నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు అడుగుతున్నారు, ఏమడుతున్నారు, వాళ్ళకి ఏదో పర్సనల్ కావాలంటలేరు, బాధ్యత వహించమంటున్నారు. ఈ దేశాన్ని పరిపాలించే వాడికి ఒక బాధ్యత ఉండాలి. 25 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దాదాపు 24 మంది ఆత్మహత్య చేసుకొని విద్యార్థులు చనిపోయారు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని చెప్పి మాత్రమే ఒక న్యాయబద్ధమైన డిమాండ్ వినిపిస్తుంటే, దారుణంగా అన్యాయంగా ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకొని, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థను చేతిలో పెట్టుకొని, ఈ దేశంలో అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ, ముఖ్యంగా మీడియాను చేతిలో పెట్టుకున్నటువంటి మోడీ ప్రభుత్వం భారతదేశంలో ప్రశ్నించే గొంతులు ఇక ఉండవు, లేవు, రానియమని చెప్పి చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ రోజు నిరసన చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరి పిల్లలందరూ పాకిస్తానీలా, బంగ్లాదేశీలా, దేశ వ్యతిరేక శక్తులా, దేశద్రోహులా చెప్పాలి. ఈరోజు హైదరాబాద్, ఈరోజు ఢిల్లీలో నిరసన తెలియజేసినంతా కూడా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్లే రేపటి భారతదేశ భవిష్యత్తు. పోలీసులు అడ్డం పెట్టుకొని నిరసనల్ని అణిచేస్తామనుకునేది మూర్ఖత్వం అవుతుంది. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి, తన విధులు నిర్వహించడంలో విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాలని చెప్పేసి యావత్ భారతదేశం ముక్త ఖండంతో డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ కు మద్దతుగా ఈరోజు షాద్నగర్ లో జేఏసీ విద్యార్థులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసాం. ప్రజలను ఒకటే కోరుతున్నాం, ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే అక్షింతలు వస్తారు, దేవుడి పైన చెప్పి విభజన చేస్తారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పని ప్రభుత్వాలు చేస్తలేవు. కాబట్టి దీంట్లో చైతన్యం వహించాలని చెప్పి ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈరోజు మిత్రులారా, ఈరోజు దేశం సిగ్గుపడేటువంటి విధంగా భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఈరోజు నియంత పాలన నడుస్తుందని చెప్పడానికి నిదర్శనమైనటువంటి రోజుగా ఈ దాడిని మనం తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు భారత రాజ్యాంగంలోనే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ఏదైతే పాలకులు తప్పు చేసినప్పుడు ఈరోజు పౌరులు ఆ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలని చెప్పి భారత రాజ్యాంగంలో మనకు పొందుపరిచారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడి ఒక నిరక్షరాస్యుడు, కనీసం విద్యా వ్యవస్థపై అవగాహన లేనటువంటి ధర్మేంద్ర ప్రసాద్ విద్యాశాఖ మంత్రి కావడం, అదేవిధంగా విద్యాశాఖలో ఎన్నో అవకతవకలు జరుపుతుంటే ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా 26 మంది విద్యార్థులు ఇలా చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా, ప్రజాస్వామ్యవాదులంతా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ధర్మేంద్ర ప్రసాద్ ఇలా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, ఈరోజు ఆ రోజు బ్రిటిష్ కాలంలో జనరల్ డయర్ బ్రిటిష్ ప్రభుత్వం మిలియన్ మార్చ్ ఏదైతే చేసిందో ఆ విధంగా ఈరోజు విద్యార్థుల పైన దాడి చేసి లాఠీలలో మొలలు పెట్టుకొని ఈరోజు గాయాలు పడేటటువంటి దాడి చేయడం చాలా సిగ్గుచేటు, దుర్మార్గమైన చర్య. నియంతలు ఈ దేశంలో కుప్పగూలిపోయారు. మోడీ, నీవు నియంత కంటే దుర్మార్గమైన, బ్రిటిష్ వాన్ కంటే దుర్మార్గమైన పాలన అనేది ఎలా దుర్మార్గాన్ని అతి తొందరలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ అవకాశాన్ని, ఈ యొక్క సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈ అహంకారమైన పూరితమైనటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు దేశ ప్రజలంతా మేలుకోవాలి. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యారంగం అంతా బస్సు పట్టిపోయింది. ఇప్పటికే అనేక సార్లు మేధావులు, ఉపాధ్యాయులు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ విద్యా వ్యవస్థ మొత్తం పాడైంది. కాబట్టి పనిచేస్తున్నటువంటి విద్యా మంత్రిని అక్కడి నుండి తొలగించి చదువుకున్నటువంటి వాళ్ళని విద్యామంత్రిగా పెడితే దేశ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక సందర్భాల్లో సూచించినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా బీజేపీ ఈ రోజు ఈ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్య రాని వాళ్ళలాగా కేవలం జాతకాలు చెప్పుకునే దానికే పనికొచ్చేటటువంటి చదువును బోధించాలని చెప్పేసి వాళ్ళ కోరుకుంటా ఉన్నారు. అందుకనే దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం ఈ విద్యా రంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో
దేశవ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏంటి? పోలీసులు అందరూ వాళ్ళ జేబులకు ఉన్నటువంటి పేర్లను తొలగించుకున్నారు. బయటి నుండి జనాలను తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద దాడి చేశారు. విద్యార్థులు అడిగింది, సోనం వాంగ్చుక్ గారు అడిగింది ఏం అడిగారు? ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయమని చెప్పేసి అడిగారు. ప్రధానమంత్రి బాధ్యత వహించి ఆయన పదవి నుండి తొలగించండి అని చెప్పేసి అడిగారు. అది అడిగితే విద్యార్థులను విపరీతంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని సాగు దెబ్బలు కొట్టేటటువంటి పని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకనే దీన్ని చూస్తూ మేము ఊరుకోం. ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించి ఆయన పదవి నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఇంకా తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి ఢిల్లీ దగ్గర జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థుల పైన పోలీసులు అత్యుత్సాహంతో అక్కడ వేలాది మంది విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా షాద్నగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలాగే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలని ఒకే ఒక్క నినాదంతో ఈ రోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. వేలాది మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక వివిధ ఉపాధ్యాయుల వృత్తిలో ప్రైవేట్ టీచర్లుగా చేసుకుంటూ స్కాలర్షిప్లు తీసుకొని పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థుల పైన ఈ దేశానికి కాబోయేటటువంటి నాయకుల పైన నువ్వు లాఠీ చార్జీలు చేసినావని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో ఢిల్లీనే కాదు నీ పార్లమెంటును కూడా ముట్టడించడానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ వెంటనే మీరు స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జేఏసీ ఆధ్వర్యంలో మరియు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా దేశ విద్యాశాఖ మంత్రి మీద రాజీనామా చేయాలనేటువంటి ఒక దాడికి ఈరోజు షాద్నగర్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ర్యాలీ, కనీసం ఒక 200 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు ఎంతమంది పాల్గొని ఈ దాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అందరి డిమాండ్ ఒకటే, విద్యార్థులు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఏకైక హక్కు నిరసన చేసే హక్కు ఉన్నది. ఏదైతే నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది సక్రమైన మార్గంలో జరగలేదు, అది లీక్ అయింది. పేపర్ లీక్ అవ్వడం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు. ఆ తల్లిదండ్రుల యొక్క కోసం మనం చూస్తున్నాం. అట్లాంటి వారికి న్యాయం చేయమని రోడ్డెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులందరినీ ఘోరంగా కొట్టడం, ఎత్తులు పడేటట్టు కొట్టడం అనేటటువంటిది భారతదేశానికి తెలియనటువంటిది కాదు. వాళ్ళెవరు ఉగ్రవాదులు కాదు, వాళ్ళెవరు దురబాటుదారులు కాదు. అది భారతదేశ పౌరులు, భారతదేశ విద్యార్థులు, భారతదేశంలో ఉన్నటువంటి వారు. కాబట్టి వాళ్ళ పట్ల ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి కావచ్చు, తర్వాత విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఎస్పెషల్గా మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ చూస్తున్నారు. ఒక అమాయకులైనటువంటి విద్యార్థుల మీద ఈ రకంగా దమనకాండ సృష్టిస్తున్న చూస్తూ ఊరుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి, హోంశాఖ మీద చర్య తీసుకోవాలి. అలాగే ఏదైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలో ఖచ్చితంగా రాజీనామా చేసి అందరికీ ఖచ్చితంగా న్యాయం చేయాలని షాద్నగర్ జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వంలోని నేషనల్ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైంది. ఆ పరీక్షలన్నీ కూడా లీకేజ్ అయ్యి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో తమ భవిష్యత్తుకు సమాధానం చెప్పాలని చెప్పి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19(1)B ద్వారా సామూహికంగా నిరసన చెప్తున్నటువంటి విద్యార్థులపై అమానుషంగా దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛగా ఆర్టికల్ 19 ఏదైతే ఉందో సామూహికంగా నిరసన తెలిపేటువంటి హక్కు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంది. ఈ రోజు భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఈరోజు దుఃఖలో నుంచి అత్యంత భాషవికంగా విద్యార్థులపై దమనకాండ విధించడం అనేది చాలా ఘోరము. ఇది పోలీసులు ఇట్లా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మానవీయంగా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే గాయపడ్డటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందించాలి. అట్లనే చాలా మంది విద్యార్థులు మిస్ అయినట్లుగా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వందలాది మంది విద్యార్థుల ఆచూకీ ఎక్కడ పోయిందని చెప్పి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఆ విద్యార్థుల ఆచూకీ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల పైన ఉందని చెప్పి
కోరుకుంటూ, అట్లాగే విద్యార్థులు యావత్ తమ అంటే ప్రశ్నించడం నేరమేమి కాదు, ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కు. ఈరోజు ప్రశ్నించడమే నేరంగా భావిస్తూ ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి వారిపై తీవ్రమైనటువంటి నిర్బంధం విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్లే మోడీ కూడా రాజీనామా చేసి ఈ భారత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిరసన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది అమానవీయమైంది, అప్రజాస్వామికమైంది. ఎందుకంటే లాఠీలతో కొడుతుంటే 70 మందికి దగ్గర వాళ్ళు గాయాల పాలయ్యారు. అదేవిధంగా 17 మంది చనిపోయారు. వాళ్ళకు ఖచ్చితంగా మరి ₹1 చొప్పున నష్టపరిహారం వాళ్ళకు ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ కాక్రోచ్ CJP చేస్తున్నటువంటి అజిటేషన్ దాదాపుగా 25 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం అనేది చాలా దారుణం. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూత వైద్యం, ఇంతకుముందు మిత్రులు చెప్పు, భూత వైద్యం కోర్సును ఈరోజు లక్నో యూనివర్సిటీలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి విద్యని అంటే అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశం మొత్తం కూడా ఒక అశాస్త్రీయంగా తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కాబట్టి అసంబద్ధమైన విద్యా విధానాన్ని రద్దు చేసి మరి కొఠారి కమిషన్ చెప్పినటువంటి విద్యా విధానం కావచ్చు లేదా కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి చనిపోయినటువంటి 17 మందికి ఖచ్చితంగా వెంటనే మరి ₹1 చొప్పున వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ గాయాల పాలైనటువంటి వాళ్ళందరూ కూడా చికిత్స చేయాలి. పోలీసులు ఖచ్చితంగా పోలీసుల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి సెలవు.